హాయ్ కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనము బాల్ బగీచా 1 సిక్స్త్ గ్రేడ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ నుంచి ఫిఫ్త్ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పటి వరకు 4 లెసన్స్ ఆల్రెడీ అయిపోయాయి. సో మీరు ఒకవేళ అవి వినాలి అనుకుంటే గనక మనకి ప్లేలిస్ట్ ఉంది. బాల్ బగీచా 1 సిక్స్త్ క్లాస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అన్ని లెసన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఫిఫ్త్ లెసన్ స్టార్ట్ చేద్దాము. సో లెసన్ పేరేంటి? మేరా పరివార్. వాట్ ఈజ్ మేరా పరివార్? పరివార్ అంటే ఫ్యామిలీ, మేరా అంటే నాది, నా ఫ్యామిలీ అని అర్థం. ఓకే. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఏకి మాత్ర ఉంది, ఐకి మాత్ర ఉంది. ఇది ఏకి మాత్ర, ఇది ఐకి మాత్ర. ఓకే. సో లెట్ స్టార్ట్. दादा पढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती, माँ अच्छे पकवान बनाती. ఓకే. అంటే ఏంటి? దాదా అంటే ఎవరు? తాతయ్య. తాతయ్యనేమో అఖ్బార్ అంటే న్యూస్ పేపర్ చదువుతారు. పాపా జాతే హే బాజార్. పాప అంటే నాన్న, ఫాదర్, డాడీ. సో నాన్ననేమో బాజార్ అంటే మార్కెట్కి వెళ్తారు, అంటే ఇంట్లోకి కావాల్సిన ఆ, సరుకులు, గ్రాసరీస్ అవన్నీ తెస్తారు. దాది మీఠే గీత్ సునాతి. దాది అంటే నానమ్మ. నానమ్మనేమో మంచి మంచి పాటలు వినిపిస్తుంది. గీత్ అంటే పాటలు వినిపిస్తారు. మా అచ్చే పక్వాన్ బనాతి. అమ్మనేమో మంచి మంచి వంటలు చేసి పెడుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్డ్స్ అన్నిటికీ అండర్లైన్ చేసింది. కొన్ని వర్డ్స్ కి దాదా, పాప, దాది, మా. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఒక క్వశ్చన్ లో ఏముంది అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ కి ఆపోజిట్ వర్డ్స్ చెప్పమంటున్నారు. ఓకే. సో దాదాకి ఆపోజిట్ ఏంటి? దాది. ఇక్కడ దాది ఉంది కదా, అదే ఆపోజిట్ వర్డ్. పాపాకి మా. ఓకే. సో దాదికి మళ్ళీ దాదా వస్తుంది, మాకి పాప వస్తుంది లేదా పిత వస్తుంది. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో मैं और भैया दोनों पढ़ते, आपस में मिलजुल कर रहते. సో నేను అన్నయ్య, భయ్యా అంటే అన్నయ్య, నేను అన్నయ్యనేమో ఇద్దరం చదువుకుంటాం. ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే, ఎప్పుడు కలిసే ఉంటాము. సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ముజ్కో అప్నే ఘర్ సే ప్యార్, యహ్ మేరా యహ్ హే మేరా ఘర్ పరివార్. అంటే ముజ్కో అప్నే ఘర్ సే ప్యార్ అంటే నాకు మా ఇల్లు అంటే ఇష్టం. ఉమ్, ఇదే నా ఫ్యామిలీ, ఇదే నా ఇల్లు అని చెప్తున్నారు. ఇదే నా ఫ్యామిలీ ఇంకా మా ఇల్లు అని చెప్తున్నారు. ఓకే. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. సో కొన్ని క్वेश्चंस ఉన్నాయి, అవి కూడా చేసేద్దాము. సో కవిత మే రేఖాంకిత్ శబ్దం కా లింగ్ పరివర్తన్ కర్ సునాయియే. సో ఇందాక చెప్పాను కదా ఆపోజిట్ వర్డ్స్ అని, ఇక్కడ లింగ్ పరివర్తన్ అంటే జెండర్ చేంజ్ చేయాలన్నమాట. లైక్ మాస్క్యులిన్, ఫెమినిన్ అలా ఉంటాయి కదా, స్త్రీలింగ్, పుల్లింగ్ అంటారు హిందీలో. సో దాదా, దాది వస్తుంది. పిత, మా లేదా మా వస్తుంది, మా లేదా మాత వస్తుంది. దాదీకి దాదా, మళ్ళీ మాకి పిత లేదా పాప, ఏదైనా రాయొచ్చు. ఓకే. సెకండ్ క్వశ్చన్. తుమ్హారే ఘర్ మే కౌన్ క్యా క్యా కామ్ కర్తే హే. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పని చేస్తారు అది చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న కే ఉత్తర్ బతాయే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దాదాజీ క్యా కర్ రహే హే అంటే తాతయ్య ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న పోయంలో? దాదాజీ అఖబార్ పढ़ రహే హే. ఓకే. అంటే న్యూస్ పేపర్ చదువుతున్నారు. మీఠే మీఠే గీత్ కౌన్ సునాతీ హే. మీఠే మీఠే గీత్ దాదీ సునాతీ హే. నానమ్మనే కదా పాటలు పాడేది. ఘర్ మే కౌన్ పढ़ते హే. ఘర్ మే బచ్చే పढ़ते హే. మే और భయ్యా అని ఉంది కదా, ఇక్కడ మై అంటే మనకు తెలియదు ఎవరు, అమ్మాయా అబ్బాయా. సో బచ్చే పढ़ते హే అని రాయొచ్చు. ఓకే. సో కింద కూడా కొన్ని వర్డ్స్ ఇచ్చారు అన్ని లెసన్స్ లాగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తేల్ ఉంది, ఇక్కడ త ఇంకా ల. ఇక్కడ త ల ఎక్కడుందో మనం వాటిని సర్కిల్ చేయొచ్చు. ఇక్కడ త ఉంది, ఇక్కడ ల ఉంది, అలా వాటన్నిటిని మనము సర్కిల్ చేయాలన్నమాట. ఓకే. नेक्स्ट, नीचे दिए गए बक्से के अक्षरों में ए की मात्रा और ఐ की मात्रा का अंतर समझते हुए पढ़िए. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఏ కి మాత్ర అంటే ఒక స్లీపింగ్ లైన్ వచ్చి పైన ఒక లైన్ వస్తుంది, ఐ కి మాత్ర 2 లైన్స్ వస్తాయి. ఓకే. అది నెక్స్ట్. అక్షరం మే లిఖే, ఇవి మళ్ళీ కింద రాయాలి, అంతే, ఏం లేదు.
నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి మంచిగా. సో మాత్ర లగాకర్లికి. సో ఇక్కడ అన్ని మాత్రాస్ ఉన్నాయి. ఆకి మాత్ర, చోటి ఈకి మాత్ర, బడి ఈకి మాత్ర. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన లెటర్ కి ఈ మాత్రాస్ అన్ని అప్లై చేస్తూ రాయాలి. ఓకే, చ మే ఆకి మాత్ర, త మే ఆకి మాత్ర అలా రాయాలి. मल्ली ई बिट వచ్చేసి ए मात्रा वाले वर्णों को ल के साथ जोड़कर पढ़ो और लिखो. సో ఇక్కడ జ మే ఏకి మాత్ర జేల్ జైల్, ఖేల్ ఖేల్ ఆల్రెడీ రాసేసారు మీరు. ఇక్కడ జైల్, రేల్, బేల్, తేల్, మేల్ ఇవన్నీ ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ పఢో లిఖో, ఇది చదివి మళ్ళీ ఒకసారి రాయాలి. ఏమని రాసింది ఇక్కడ? పేడ్ పర్ మైనా థీ. ఓకే, పేడ్ పైన, పేడ్ అంటే చెట్టు, చెట్టు పైన మైనా కూర్చుంది. మైనా అంటే ఒక బర్డ్ పేరు. రిషబ్ కృషక్ కా సాతి. రిషబ్ అంటే ఆక్స్ ఎద్దు, కృషక్ అంటే రైతులు ఫార్మర్. ఎందుకంటే సాథి అంటే లైక్ వాళ్ళతోనే ఉండేవాళ్ళు అని అర్థం, ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. ఎందుకు ఎందుకు ఆక్స్ ఫార్మర్ ఫ్రెండ్? ఎందుకంటే అది ఫార్మింగ్ లో చాలా యూజ్ అవుతుంది, అందుకే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.